ఎటు చూసినా పొంగిపొర్లే ఆధ్యాత్మికత, భక్తి, ఇసుకేస్తే రాలనంత జనం. నదీ పుష్కరాల ప్రత్యేకత ఇది. 12 ఏళ్లకోసారి జరిగే పుష్కరాల వేడుకలకు మన గోదావరి సిద్ధమవుతోంది. కానీ ఈసారి మరో విశేషం కూడా ఉంది. 12 పుష్కరాలకొకసారి అంటే 144 ఏళ్లకొకసారి జరిగే మహాపుష్కరాలు ఇప్పుడు రాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాదికే మహాపుష్కరాలు కూడా రావడంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర సర్కార్. పుష్కరాల సమయంలో నదీ స్నానం చేస్తే మంచి జరుగుతుందని జనం కూడా ఎదురుచూస్తున్నారు. గోదావరి పుష్కరాలపై V6 స్పాట్లైట్. అంతులేని ఆధ్యాత్మికతకు, పురాణ గాథలకు ప్రత్యక్ష సాక్షి గోదావరి నది. అందుకే పుష్కర సమయంలో నదీ స్నానం మన సంప్రదాయంగా మారింది. జూలై 2వ వారంలో గోదావరి పుష్కరాలకు 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కానీ కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ లేనంత దారుణంగా గోదావరి జలాలు తగ్గిపోవడం భక్తులకు ఆవేదన కలిగిస్తోంది. గోదావరి నది శతాబ్దాల చరిత్ర, ఆధ్యాత్మికత కలగలిసిన జీవనది. దేశంలో గంగా నది తర్వాత అతిపెద్ద నది. దక్షిణాదిలో ఉన్న జీవనది కావడంతో దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని పంచే గోదావరి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీదుగా 1465 కిలోమీటర్లు ప్రయాణించి అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తోంది. మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా బాసరలో సరస్వతీదేవి పాదాలను తాకి పరుగులు తీస్తుంది. చివరగా భద్రాద్రి రాముణ్ణి అభిషేకిస్తూ ఆంధ్రాలోకి వెళ్తుంది. ఈ మధ్యలో కరీంనగర్, వరంగల్ జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను తాకుతూ ప్రవహిస్తోంది మన గోదావరి. గోదావరి తీరమే ఆధారంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు పుట్టాయి. నది ప్రవహించే ప్రతి ప్రాంతానికి ఏదో ఒక ప్రత్యేకత, ఆధ్యాత్మిక అనుబంధం ఉంటుంది. మన దక్షిణ గంగ ఇప్పుడు పుష్కర శోభను సంతరించుకుంది. ఎటు చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. ఓవైపు గోదావరి జోరు, మరోవైపు జనం హోరు. జనసంద్రం వచ్చి గోదావరిని తాకడానికి సిద్ధమవుతోంది. 12 ఏళ్లకోసారి 12 రోజుల పాటు సాగే ఆధ్యాత్మిక ప్రవాహమే పుష్కరాలు. గోదావరిలో అలల సవ్వడి వినిపిస్తుంటే తీరమంతా మంత్రోచ్చారణలతో హోరెత్తుతుంది. ఆలయాలన్నీ భక్తులతో కళకళ్లాడతాయి. ఈ ఏడాది సింహరాశిలో ప్రవేశించడంతో గోదావరి పుష్కరాలకు రంగం సిద్ధమైంది. ఏ నదికి లేని ప్రత్యేకత ఒక్క గోదావరికి మాత్రమే ఉంది. దక్షిణ గంగకు ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అని 2 పుష్కరాలు జరుగుతాయి. గోదావరిలో స్నానం చేస్తే ప్రపంచంలోని అన్ని నదుల్లోనూ స్నానం చేసినట్టేనని పురాణాలు చెప్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జూలై 14 నుంచి 25 వరకు పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో భారీగా భక్తులు వచ్చేలా ఘనంగా నిర్వహించాలని పట్టుదలతో ఉంది. కొత్త రాష్ట్రంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. గోదావరి పుష్కరాలు జూలై 14వ తేదీ నుంచి మొదలవుతున్నాయి. ఆ పుష్కరాలకు గోదావరి పరిహాక ప్రాంతము తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఉంది. దానికి కనీసం ఒక 900 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించాలి. కేంద్ర ప్రభుత్వము సానుకూలంగా స్పందిస్తున్న నమ్మకం ఉంది. తప్పకుండా నిధులు విడుదల చేసినట్టయితే మనము గోదావరి కుంభమేళాకు రాష్ట్రపతి ప్రణబ్ని, ప్రధాని మోడీని ఆహ్వానిస్తోంది రాష్ట్ర సర్కార్. ఘాట్లు, పుష్కరాల వస్తుల పనులు అన్ని జిల్లాల్లో కొనసాగుతున్నాయి. కానీ పుష్కరాలకు అసలు సమస్య నీరే. కరువు పరిస్థితులు, భారీగా ఎండలు, అకాల వర్షాలు తప్ప సరైన వర్షాలు లేకపోవడంతో నదిలో నీరు చాలా తక్కువగా ఉంది. ఋతుపవనాలు కరెక్ట్ టైంకి వచ్చి వర్షాలు పడితేనే నది కలకల్లాడే అవకాశం ఉంటుంది. పర్యాటకులకు స్వర్గధామం, ప్రకృతి అందాల నిలయం. అలాంటి పవిత్ర గోదావరిలో పుష్కర స్నానం పాపాలను పోగొడుతుందని భావిస్తారు. మనది వేదభూమి. గౌతమ మహర్షి తపోశక్తితో గోదావరి పుట్టిందన్నది ఇతిహాసం. అందుకే దానికంతటి పవిత్రత. గోదావరి పుష్కరాల చరిత్రను చూద్దాం. ఆదమరిచే ఆధ్యాత్మికత, ఉప్పొంగే భక్తి పారవస్యం, 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాల కోలాహలం. పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యే శుభతరుణమిది. 12 ఏళ్లకొకసారి వచ్చే పుష్కరాలతో గోదావరి నదీ తీరమంతా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. ప్రవాహంలా తరలివచ్చే జనంతో కిటకిటలాడుతుంది. పుష్కరము అంటే 12 ఏళ్లకొకసారి వచ్చే భారత కాలమానం. ప్రతి 12 ఏళ్లకోసారి దేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ పుష్కరాలొస్తాయి. పుష్కర సమయంలో ఆయా నదులలో స్నానమాచరిస్తే పుణ్యఫలం ప్రాప్తిస్తుందన్నది హిందూ భక్తుల భావన. బృహస్పతి ఏ రాశిలోకి వస్తే ఆ నదికి పుష్కరాలొస్తాయి. అంటే దేశవ్యాప్తంగా
ఏటా ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయన్నమాట. బృహస్పతి ప్రతి ఏటా ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రాశిలో ఉన్నంతకాలం ఆ నది పుష్కరంలో ఉన్నట్టు లెక్క. పుష్కర కాలము ఏడాది పాటు ఉంటుంది. పుష్కర కాలంలోని మొదటి 12 రోజులను ఆది పుష్కరము అని, చివరి 12 రోజులను అంత్య పుష్కరముగా వ్యవహరిస్తారు. ఈ ఏడాది గురుడు సింహరాశిలో ప్రవేశించాడు. అందుకే గోదావరి నదికి పుష్కరాలొచ్చాయి. సుందరీకరణను చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం. వెళ్ళే దారిలో కానీ, వచ్చే దారిలో కానీ, వచ్చేటువంటి వారికి పార్కింగ్ విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ వచ్చిన వాళ్ళకి ఒక దైవ దర్శనమే కాకుండా ఆహ్లాదాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా జిల్లాలో జరుగుతుంది. పవిత్ర నదుల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయన్నది భక్తుల నమ్మకం. అలాంటి పవిత్ర గోదావరిలో స్నానమాచరిస్తే ప్రపంచంలోని అన్ని నదుల్లో స్నానం చేసినట్టేనన్నది పురాణాల ప్రతీతి. మరి 12 రోజుల పుష్కరాలు అత్యంత ఘనంగా నిర్వహించడానికి మన ప్రభుత్వం అనేక రకాల సన్నాహాలని చేస్తున్నది. ఉన్న పరిస్థితులని చక్కదిద్ది ఇక్కడ పుష్కర ఘాట్లు నిర్మించి అత్యాధునిక సౌకర్యాలతో పాటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలను ఏర్పాటు చేసి ప్రజల గురించి బంగారు తెలంగాణలో ఈ పుష్కరాలు కూడా ఒక భాగంగా ఉండటం వలన ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా మరి గ్రామంలో చాలా సౌకర్యాలు ఏర్పాటు చేస్తే అదేవిధంగా ఈ గ్రామంలోని వాళ్ళ యువకులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల యువకులు కూడా మరి ఈ గోదావరి పుష్కరాల గురించి వాలంటీర్స్గా పనిచేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మనుషుల పాపాలను నదులు స్వీకరించి అపవిత్రులవుతాయట. అలా అపవిత్రులైన ఆ నదులు పాపాలు భరించలేక బాధపడుతుంటే పుష్కరుడు అనే యోగి బ్రహ్మ కోసం తపస్సు చేసి అనుగ్రహం పొందుతాడట. బ్రహ్మ అనుగ్రహంతో పుష్కర తీర్థంగా మారి స్వర్గంలో మందాకిని నదిలో కలుస్తాడట. అలా కలిసిపోయి నదుల పాపాలను కడిగేస్తాడన్నది ఒక కథనం. ఇక తుందిలుడనే ఓ రాజు ఈశ్వరుని కోసం తపస్సు చేస్తాడు. తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానం కావాలని కోరతాడు తందిలుడు. దానికి సంతోషించిన ఈశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానమిచ్చాడట. అందుకే అతడు 3.5 కోట్ల పుణ్యతీర్థాలకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికొచ్చింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిల్లుడు పుష్కరుడయ్యాడు. ఇంతకుముందు అందరూ కూడా భద్రాచలం వెళ్ళేవాడు మన దగ్గర నుంచి. భద్రాచలం కానీ లేకపోతే అటుపోతే మనకి వరంగల్ జిల్లాలో నుంచి ఎక్కువగా కరీంనగర్కి వెళ్తారని విన్నాను. కానీ ఈసారి అలా కాకుండా మన దగ్గర ఘాట్లు ఎక్కువ ఏర్పాటు చేస్తే ఇక్కడ కూడా ఘనంగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 4-5 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన జిల్లా పాపులేషన్తో చూస్తే మనకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో చూసినా కానీ కనీసం ఒక 10-12 లక్షల మంది ఉంటారు. కాబట్టి పుష్కరానికి కనీసం 5-6 లక్షల మంది ఉండే అవకాశం ఉంటుంది నేను ఎక్స్పెక్ట్. బ్రహ్మదేవునికి సృష్టికి జలంతో అవసరమైంది. దాంతో జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వాల్సిందిగా ఈశ్వరుణ్ణి కోరతాడు బ్రహ్మ. ఈశ్వరుడు ఒప్పుకోకపోవటంతో పుష్కరుడు బ్రహ్మదేవుని కమండలంలోకి ప్రవేశించాడు. పుష్కరుడు తర్వాత నీటితో బృహస్పతికి అవసరమొచ్చింది. దీంతో బ్రహ్మ, బృహస్పతి, పుష్కరుడు ముగ్గురూ కలిసి ఓ ఒప్పందం చేసుకుంటారట. ఒప్పందం ప్రకారం గ్రహ రూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు 12 రాశులలో ప్రవేశించాలని, ప్రతి రాశిలో ఏడాది పాటు ఉండాలని నిర్ణయించారు. సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరిణితో వస్తారు. అందుకే పుష్కర కాలంలో నదీ స్నానం పుణ్యప్రదమని పురాణాలు చెప్తున్నాయి. ఇది మరో కథనం. భారతదేశంలో గంగానది తర్వాత అంత పేరుగాంచిన జీవనది గోదావరి. దక్షిణ గంగగా అభివర్ణిస్తుంటారు. అంతటి పవిత్రత గల ఈ పుణ్యనదిది సింహరాశి. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి యమునా నది పుష్కరాలు తర్వాత గోదావరి పుష్కరాలు వస్తాయి. ఈసారి వచ్చింది మహాపుష్కరాలు అంటున్నారు వేద పండితులు. 144 ఏళ్లకు ఓసారి వచ్చేది మహాపుష్కరం. అందుకే గోదావరి నదిలో జరగబోయేది మహాపుష్కరం అంటున్నారు. గోదావరి నది శతాబ్దాల చరిత్ర, ఆధ్యాత్మికత కలగలిసిన జీవనది. దేశంలోనే అతిపెద్ద నదుల్లో రెండోది. మానవాళి దాహం తీర్చడమే కాదు, పుణ్యాన్ని ప్రసాదించే గోదావరి నది గౌతమ మహర్షి తపోశక్తితో పుట్టిందంటారు. అందుకే దాన్ని గౌతమి నదిగా కూడా పిలుస్తారు. గోదావరి నది పుట్టుక చరిత్రను ఇప్పుడు చూద్దాం. దేశంలో ఏర్పడిన కరువుతో జనం తిండి లేకుండా అల్లాడుతూ ఉంటారు. అలాంటి సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో శివుడి జటాజూటంలో నుంచి గంగను భూమికి తెస్తాడు. తోటి ఋషులకు, శిష్యులకు కరువు నుంచి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికేలా చేశాడన్నది వేదాల సారం. అయితే గౌతమ ముని తపోశక్తిపై ఈర్ష్యతో ఋషులు ఓ మాయ గోవును పంపి పాడి పంటలు నాశనం చేయిస్తారట.
దానికి వినాయకుడు సాయం చేశాడని అంటారు. తన తల్లి పార్వతికి శివుడి తల నుంచి గంగను దింపుతానని వినాయకుడు మాటిచ్చాడని అంటారు. టైం కోసం ఎదురు చూస్తున్న గణేశుడికి గౌతముడి తపోశక్తి అవకాశంలా మార్చుకున్నాడని అంటారు. వినాయకుడి ఆటలో భాగంగా మాయా గోవు గౌతముడు పొలంలో పంటల్ని నాశనం చేస్తుంది. కోపంతో రగిలిపోయిన గౌతముడు ఓ గడ్డి పరకతో గోవును అదిలిస్తాడట. దాంతో అది చనిపోతుంది. గౌతముడు తాను చేసిన గోహత్య పాతకం నుంచి బయటపడేందుకు శివుడిని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడన్నది ఓ కథనం. ఆ గంగనే గోదావరి అంటారు. గౌతముడు తెచ్చాడు కాబట్టి గోదావరిని గౌతమి నదిగా కూడా పిలుస్తారు. ఇక బలిచక్రవర్తిని శిక్షించేందుకు మహావిష్ణువు వామన అవతారంలో వస్తాడు. 3 అడుగుల స్థలం కోరి బలిచక్రవర్తిని తొక్కేస్తాడు. దాంతో భూమండలం కనిపించకుండా ఓ పాదం మాత్రమే కనిపిస్తుంది. అయితే తన కమండలంలో దాగున్న నీటితో సమస్త తీర్థాలను ఆవాహన చేసి మహావిష్ణువు పాదాలను అభిషేకించి శాంతింపజేస్తాడు బ్రహ్మ. అందుకే గంగను విష్ణుపాదోద్భవి గంగా అని పిలుస్తారు. పుష్కరాలను ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి అని చెప్పిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకొని గతంలో 27 ఘాట్లు ఉన్నటువంటి పుష్కర ఘాట్లు ఇప్పుడు దాదాపు 100 పైననే పెంచడం జరిగింది. ఇప్పుడు గతంలో 2003 సంవత్సరంలో జరిగిన పుష్కరాలలో 3 కోట్ల మంది స్నానం ఆచరించారని చెప్పి మన ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్నాయి. ఇప్పుడు జరగబోయే పుష్కరాలలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇదొక పుణ్య సమయం అని చెప్పి 8 కోట్ల మంది ప్రజలు ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా, మహారాష్ట్ర, అటుపోతే అక్కడ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈ అన్ని పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలందరూ కూడా వచ్చి పుణ్యస్నానం ఆచరించడానికి 8 కోట్ల భక్తులు వచ్చి స్నానం చేస్తారన్న అంచనాతో అలా పడిన గంగ పరవళ్లు తొక్కుతుంటే శివుడు తన జటాజూటంలో బంధిస్తాడన్నది పురాణం. పరమశివుడిని మెప్పించి భగీరథుడు తన పితామహులకు సద్గతులను కలగచేయటానికి గంగను గోహత్య పాతక నివృత్తి కోసం గౌతమ మహర్షి గోదావరిని భూమికి తీసుకొనొస్తారు. ఇవి గోదావరి పుట్టుకకు సంబంధించిన పురాణ గాథలు. ప్రాణికోటి మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తరువాతే జీవకోటి ఉద్భవించింది. జలాధారాల వెంటనే నాగరికత విస్తరించింది. అలాంటి జలానికి దేవత రూపాన్నిచ్చి తల్లిగా ఆరాధించటం హిందూ సంప్రదాయం. అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాఘ స్నానాలు, మంగళ స్నానాలు అని హిందూ సాంప్రదాయాలు చాలా వరకు నీటితో ముడిపడి ఉంటాయి. అందుకే పుష్కర స్నానాలు పవిత్రంగా భావిస్తారు. అందులో భాగంగా పవిత్ర గోదావరిలో పుష్కర స్నానానికి చాలా పవిత్రత ఉందంటారు పండితులు. నీటిలో 2 శక్తులున్నాయని వేదాల సారం. దాహార్తిని తీర్చటం ఒకటైతే శుభ్రం చేసే గుణం మరొకటి. వీటితో పాటు మేధ్యం, యాజ్ఞనం అనే శక్తులున్నాయని వేదం వివరిస్తుంది. మేధ్యం అంటే నదిలో స్నానం చేసి 3 సార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయన్న భావన ఉంది. అలాగే యాజ్ఞనం అంటే నీటిని జల్లుకోవటం, అదే సంప్రోక్షణ. దీనివలన ద్రవ్యశుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన. నీరు నారాయణ స్వరూపం. ఆయన స్పర్శతో పాపాలు స్నానం ద్వారా పటాపంచలవుతాయని విశ్వసిస్తారు భక్తులు. తీర్థ స్నానం ఉత్తమం. దానికంటే నదీ స్నానం ఉత్తమం. దానికంటే పుష్కర సమయంలో నదీ స్నానం ఉత్తమోత్తమమంటారు వేద పండితులు. ఏళ్లకోసారి వచ్చే మహాఘట్టం పుష్కరాలు. అది పవిత్ర గోదావరి నదికి, అందులోనూ మహాపుష్కరాలైతే అందుకే ఈసారి గోదావరి పుష్కరాల కోసం జనం ఎదురుచూస్తున్నారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు సిద్ధమవుతున్నారు. పుష్కరాల విశిష్టతలను చూద్దాం. పుష్కరాలు 12 ఏళ్లకోసారి వచ్చే మహాఘట్టం. పుష్కర స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివస్తారు. పుష్కరాల టైంలో దేవతలంతా పుష్కరునితో నదిలో ప్రవేశిస్తారని హిందువుల విశ్వాసం. త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని, పుష్కర స్నానం ఒకసారి చేస్తే 12 ఏళ్ల పాటు 12 పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్యం వస్తుందని విశ్వసిస్తారు. ఇది అశ్వమేధ యాగంతో సమానమంటారు. పుష్కర స్నానం చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని, స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం లాంటి శారీరక రోగాలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది. ఇక పుష్కరాల సమయంలో శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు చేస్తే మంచిదంటారు. నదీ తీరంలో పితృకర్మలు ఆచరించడం మోక్షదాయకమని పెద్దలు చెప్తారు. తిలోదకాలు ఇచ్చామంటే స్వస్తివాచకం చెప్పడమని లోకోక్తి. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. జీవరాశులకు ప్రధానమైన జలంలో స్నానం ప్రాముఖ్యతను గుర్తు చేసేవే పుష్కరాలు. సాధారణంగా నదీ స్నానాలలో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి
పితృలను తృప్తిపరిచి వాళ్ళ ఆశీస్సులు అందుకోవటం శుభప్రదమని విశ్వసిస్తారు. మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, 9వ రోజున అన్న శ్రాద్ధం, 12వ రోజు ఆమ శ్రాద్ధం చేయటం మంచిదని చెప్తారు. ఇక పుష్కరాల సమయంలో రోజుకో దానికి ప్రాముఖ్యత ఉంది. శాలిగ్రామ దానం, శిలాదానం, తిలపాత్ర దానం, సరస్వతీ దానం ఉత్తమమైనవంటారు. పుష్కర నదికి ప్రార్థన చేసి తీరంలోని మట్టిని 3 సార్లు నీటిలో వేసి సంకల్పంతో పుష్కర స్నానం చేయాలి. పితృదేవతలకు తర్పణం, తీర్థోపవాసం చేయాలి. మృత్తికా స్నానం, పుష్కర స్నానం చేసి ముక్కోటి దేవతలకు, మునులకు తర్పణ విడవాలి. మళ్లీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి. నదీ పుష్కరాలలో పూజలు చేసిన వాళ్లకు దీర్ఘాయుషు లభిస్తుందని పురాణ గాథలు చెప్తున్నాయి. పుష్కర స్నానానికి కోట్లాది మంది భక్తజనం వస్తారు. దేశం నలుమూలల నుంచి పోటెత్తుతారు. పుష్కరాల కోసం భక్తులు రెడీ అవుతున్నా నదిలో నీళ్లు లేకపోవడం కలవరపెడుతోంది. వరుణుడు కరుణిస్తే తప్ప గోదావరి పుష్కర స్నానానికి వీలు కాదేమో. గౌతమ మహర్షి తపస్సుతో గంగ భూమ్మీదకొచ్చింది. గోదావరిలో నీళ్లు నిండాలంటే ఏ మహర్షి తపస్సు చేయాలో? ఇది V6 స్పాట్లైట్.